హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఆఫీస్ నుంచి వచ్చాక నా డైలీ రొటీన్ అనేది షేర్ చేస్తున్నాను. డైలీ ఆఫీస్కి ఆయిల్ పెట్టుకుని వెళ్తున్నాను. ఇంకా నా హెయిర్ అనేది షార్ట్ అయిపోయిందనమాట. ఇంకా బాగా చిక్కులు పడుతున్నాయని మా ఇంట్లో వాళ్ళు నా హెయిర్ కట్ చేసేసారు. చాలా దారుణం చేశారు వాళ్ళు మాత్రం. అస్సలు వాళ్ళకేం పని లేదనమాట. నా హెయిర్ మీద ప్రయోగాలు చేశారు. ఇప్పుడు ఇంకా చిన్నగా కనపడిద్దని చెప్పి, ఇంకా హెయిర్ లాస్ ఎక్కువ అయ్యిద్దని చెప్పి అందుకే ఆయిల్ పెట్టుకొని డైలీ వెళ్తున్నాం. ఇంకా 3 days అయింది కదా, అందుకే హెడ్ బాత్ చేద్దామని చేశాను అనమాట. నార్మల్గా అయితే నేను స్కిన్ కేర్ అనేది మార్నింగ్ టైమ్స్లో అంత ఫాలో అవ్వను. ఓన్లీ సన్ స్క్రీన్ అంతే మ్యాక్సిమం, లేకపోతే ఓన్లీ ఒక బొట్టు అంతే. సమ్ టైమ్స్ అది కూడా. ఇంకా నైట్ పూట మాత్రం స్కిన్ కేర్ అనేది కంపల్సరీ మ్యాక్సిమం అయితే ఫాలో అవుతాను. ఎందుకంటే మనం నైట్ పూట రెస్ట్ తీసుకుంటాం కాబట్టి మనం వాడే ప్రోడక్ట్స్ అనేది మన ఫేస్లోకి వెళ్ళి బాగా రిజల్ట్ బాగా కనపడిద్దని నా ఒపీనియన్ అనమాట. అందుకే నైట్ పూట స్కిన్ కేర్ అనేది స్కిప్ చేయను. ఫ్రెష్ అయినగానే ఏదో ఒక ఫ్రూట్ తింటాను. ఆ ఫ్రూట్ తినడం వల్ల కొద్దిగా ఎనర్జీ వచ్చినట్టు అనిపించిద్ది. ఇంకా ఈరోజు మార్కెట్ మిస్ అయిందంటే 1 week దాకా మేము వెజిటేబుల్స్ కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. నియర్ బైలో ఎక్కడ షాప్స్ ఉండవన్నమాట. అందుకని చెప్పి కొద్దిగా కష్టమైన నడిచెళ్ళి ఈరోజు వెజిటేబుల్ మార్కెట్ ఉండిద్ది అనమాట. మా స్ట్రీట్లో వెళ్ళి తెచ్చుకున్నాను. ఎక్కువ కూరగాయలు ఏం తేలేదు, ఎందుకంటే తినడం తక్కువ అవుతుంది, పడేయడం ఎక్కువ అవుతుంది. సో నాకు ఏవైతే పనికొస్తాయో అయ్యే కొద్దిగా జ్యూసెస్కి ఇంకా 2-3 రకాల కూరగాయలు తెచ్చుకున్నాను అనమాట. నైట్ పూట ఏమైనా తొందరగా వండుకోవాలి అని అనిపిస్తే నేను మాత్రం వెంటనే నాకు గుర్తొచ్చేది చేసేది టమోటా పప్పు అనమాట. టమోటా పప్పు ఈజీగా చేసేసుకుంటాను, సింపుల్గా అయిపోయిద్ది. అయిపోయిన వెంటనే విజిల్స్ వచ్చిన దాన్నే ఉడికిపోయిన వెంటనే తీసి పప్పు పెట్టేసుకుంటాను. నార్మల్గా అయితే నైట్ పూట చపాతి చాలా లైట్ వెయిట్ ఫుడ్ తింటారు. కానీ ఏంటంటే మాకు ఆపోజిట్ అయిపోయిందనమాట తిండి అది మొత్తం. సో ఇంకా నైట్ పూట నేనైతే ఫుల్గానే తింటాను. మార్నింగ్ టైమ్స్లో లైట్గా తింటాను. ఏదైతే ఏమైంది కొద్దిగా బ్యాలెన్స్ అయితే చేస్తున్నాను. ఇదే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.